ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటినుంచో ఎదురు చూస్తూ వస్తున్న 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ ని జాతికి అంకితం చేయబోతోంది. ప్రధానమంత్రి మోదీ స్వయంగా వాటిని ప్రారంభించబోతున్నారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా విద్యారంగానికి సంబంధించినవే. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి చెందినవే కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది. వీటి వల్ల ఈ 2 ప్రాంతాలు కూడా ఎడ్యుకేషనల్ హబ్ గా గుర్తింపు పొందుతాయి అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకటి తిరుపతి సమీపంలో నిర్మితమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2 విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐఐటి తిరుపతి, ఐఐఎం విశాఖపట్నంలని ఈ నెల 20వ తేదీన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్, IIIT-DM, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఐఐటి భిలాయ్, ఐఐటి జమ్మూ, IIIT-DM కాంచీపురం పూర్తి స్థాయి క్యాంపస్ ని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. వాటన్నిటితో పాటు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ, అగర్తలాలో నిర్మించిన సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ మోదీ క్యాంపస్ ని కూడా ఆయన అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వాటన్నిటి విలువ సుమారు 13,375 కోట్ల రూపాయలు.